దర్శనంకి వెళ్ళే దారిలోనే ఈ 3 ప్లేసెస్ ఉంటాయట. ఇక్కడ నుంచి చూస్తుంటే డైరెక్ట్ గా అక్కడ మన అరుణాచలం మెయిన్ ఇదే ఇంకొక వే అన్నమాట పైకి వెళ్ళడానికి. నిన్న అంతా అరుణగిరికి, మళ్ళీ ఈరోజు ఓం నమ శివాయ. అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కల్పన పున్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. ఈ వ్లాగ్లో కూడా ఎప్పటిలాగానే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ముచ్చట్లు చెప్పడానికి నేనైతే వచ్చేసానండి. సో మీరు అందరు కూడా రెడీగా ఉన్నారా? సో మనం స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి. నెక్స్ట్ అరుణాచలంకి ట్రిప్ అనేది మీ మైండ్లో ఉంటే మాత్రం ఈ వ్లాగ్ అస్సలు మిస్ అవ్వకండి. అసలు ఏ వ్లాగ్ మిస్ అవ్వకండి. అండ్ ఈ వ్లాగ్స్ అన్ని కంప్లీట్గా నేను ప్లేలిస్ట్లో పెట్టాను. డిస్క్రిప్షన్లో కూడా అన్ని 1 by 1 లింక్స్ అనేవి ఇస్తాను. అండ్ ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డే 4 వ్లాగ్లో మంచి మంచి కమెంట్స్ పెట్టారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. ఒక్కొక్కరైతే వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఇన్లాస్కి వ్లాగ్ అనేది షేర్ చేసి చూపించారంట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ వ్లాగ్ కూడా తప్పనిసరిగా చూపించండి. ఖచ్చితంగా మస్ట్ విజిట్ ప్లేసెస్ అనమాట. నేను స్టార్టింగ్లో చెప్తానని. సో ఈ కంప్లీట్ వ్లాగ్ వాటి గురించి వాటి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇస్తానమాట. అండ్ ఈరోజు పౌర్ణమి. మా అక్క వాళ్ళ బాబును నేను ఇద్దరం కలిసి ఇక్కడ రాజగోపురం దగ్గరికి దర్శనం చేసుకుందామని వచ్చినాము. మీరు చూడొచ్చు గేట్స్ అనేవి ఇంత ముందుగా క్లోజ్ చేసేసారు. మేము వెళ్ళిన రోజేమో గోపురం ముందే దీపాలు అనేవి ముట్టించామన్నమాట గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే రోజు. బట్ ఈ రోజు మాత్రము పౌర్ణమి రోజు ఇసుక పోస్తే రాలేదండి, అంత జనాలు ఉన్నారు. సో ఫైనల్లీ మేము అక్కడ దీపం ముట్టేసి దర్శనం చేసేసుకొని, సో ఆబ్వియస్లీ మా డే స్టార్ట్ ఇన్ రమణాశ్రమము. ఎవ్రీడే 10 o'clockకి ఇక్కడ అన్నప్రసాదం అనేది జరుగుతుంది అన్నమాట. సో తప్పకుండా మీరు ఉన్నన్ని రోజులు ఒక్క రోజైనా ఈ ప్రసాదాన్ని తినండి. రియల్గా చెప్తున్నా, మేమైతే ఉన్నన్ని రోజులు మార్నింగ్ 10 o'clock ఇక్కడికి వచ్చి భోజనం చేసాము. ఇందాక చూసారు కదా, చాలా జనాలు ఉంటారు, పెద్ద పెద్ద క్యూలు కూడా ఉంటాయి. బట్ ఆ క్యూలను చూసి మాత్రం అస్సలు అబ్బా ఇక్కడ క్యూ కట్టి తినాలా అని అనుకోకండి. అసలు ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ భోజనం కూడా ఎంత కడుపు నిండా పెడతారో. ఇట్లా చెట్ల కింద కూర్చొని తింటే ఎంత హాయిగా ఉంటుందో. అండ్ రమణాశ్రమం గురించి ఎంతో ఉంటుందండి చెప్పడం అనేది. నేను మా అక్క దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా కానీ నాకు లెంత్ అనేది సరిపోవట్లేదు. సో చెప్పేంతవరకు చెప్తున్నా. అండ్ మిగతా అనేవి కొన్ని షార్ట్స్లో షేర్ చేస్తానండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అని వాళ్ళు ఉంటే లింక్ అనేది కింద ఇస్తా, వెళ్ళి ఫాలో అండి. పిక్స్ కూడా మ్యాక్స్ అక్కడనే నేను షేర్ చేస్తా. అండ్ ఈ వ్లాగ్లోనైతే మస్ట్ విజిట్ ప్లేసెస్ అండ్ మేము వెళ్ళిన ప్లేసెస్ ఎలా వెళ్ళాలి అనేది కూడా ఇందులో క్లియర్గా చెప్తా. ఈ రోజైతే మేము నడవదలుచుకోలేదు, ఆటో మాట్లాడుకుందామని అనుకున్నాము. యాక్చువల్గా నేను ఎక్కిన అరుణగిరికి ఈ రోజు లేస్తావో లేవోమో అనుకున్నాము. బట్ ఆ దేవుడి దయ వల్లనైతే మంచిగానే లేచినాము. కాకపోతే నిద్ర లేక మొహాలన్నీ ఉబ్బినాయి. ఇట్లా మాకు ఒక్క అడుగు వేయాలంటే దుఃఖం వస్తుంది. నా నడకను చూసి మాత్రం ప్లీజ్ కమెంట్ చేయకండి. అసలు మామూలుగా ఎప్పుడైనా మనం కొన్ని ఎక్కువ స్టెప్స్ ఎక్కుతేనే విపరీతమైన పెయిన్స్ వస్తాయి. అట్లాంటిది మేము 2600 అడుగుల ఎత్తు ఎక్కినాం కాబట్టి అసలు మొత్తం కింద కాళ్ళు అవన్నీ ఇట్లా పగిలినాయి అన్నమాట. యాక్చువల్లీ అక్క ప్లాన్ ఏంటంటే ఉన్నన్ని డేస్లో 2 times గిరి ప్రదక్షిణ అన్న చేయాలి, 2 times మెయిన్ టెంపుల్ దర్శనం అన్న చేసుకోవాలి అని అనుకుంది. కాకపోతే మా లిస్ట్లో మస్ట్ విజిట్ ప్లేసెస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మాకు ఉన్న 4 days వాటికే అయిపోయింది. సో ఇప్పుడైతే మెయిన్ టెంపుల్స్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ది వచ్చేసి ఆది అన్నామలై టెంపుల్, సెకండ్ది వచ్చేసి ఇప్పుడు అరుణాచలేశ్వరుడు మెయిన్ టెంపుల్, థర్డ్ వచ్చేసి అరుణగిరి నాథర్ అని ఈ టెంపుల్. దీని గురించి నేను వీడియో ఎండ్లో చెప్తాను, తప్పకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసి విరూపాక్ష గుహలు అనేది మేము ఆప్షన్లో పెట్టుకున్నాం. కానీ ఇది కూడా మస్ట్ విజిట్ ప్లేసే. కాకపోతే ఇది కూడా కొంచెం కొండలాగా ఎక్కాలన్నమాట. ఒక 1 hour టైం పడుతుందంట. సో మాకు ఓపిక ఉంటుందో, మాకు టైం ఉంటుందో ఉండదో అని అనుకున్నాము. సో ఈ టెంపుల్స్ ఏంటంటే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన ఆలయాలు. మన కష్టాలు తీరిపోతాయండి. అండ్ మనము అనుకున్న పనులు కానీ మన కోరికలు కానీ నెరవేర్చుకోవడానికి ఒక మార్గము, అంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనుకోవచ్చు, మన దాంట్లో ఒక విల్ పవర్ అనుకోవచ్చు. లేకపోతే మేము ఈ పనులు కావాలని అనుకుంటున్నామని మొక్కితే ఏదో దేవుడి నుంచి మనకి ఒక బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు. అలాంటి వాటికి ఈ టెంపుల్స్ అనేవి మెయిన్ అండి అరుణాచలంలో. సో ఇప్పుడైతే
మేము భోజనం చేసేసి అండ్ ఇక్కడ రమణాశ్రమంలో కూడా చాలా ఉంటాయని చెప్పిన కదా. సో మళ్ళీ లోపల ఒకసారి కొంచెం మెడిటేషన్ లాగా చేసుకొని, నేను ప్రీవియస్ వ్లాగ్లో కూడా చెప్పాను, మనం ఏ పని చేసే ముందైనా మనం మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 5 to 10 minutes అట్లా కొంచెం కళ్ళు మూసుకొని రిలాక్స్డ్గా ఉంటే ఏదో ఒక తెలియని పవర్ వస్తుంది అనమాట. మీరు గమనించవచ్చు. అండ్ ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు షూట్ చేయలేకపోయినా, అంటే అప్పుడు నాకు తెలియదు, భయం వేసింది వీడియోస్ తీయరాదు అనుకొని. బట్ నాకు తర్వాత కొంతమంది తీస్తే ఓకే తీయొచ్చు అని అనిపించింది. ఇది మెయిన్ ఇంకా రమణాశ్రమము. మీరు చాలా వీడియోస్లలో ఫొటోస్లలో చూసే ఉంటారు. రియల్గా అక్కడ నిల్చొని ధ్యానం చేయడం అలవాటు లేని వాళ్ళు జస్ట్ ఆయన కళ్ళల్లో ఒక 2 or 3 minutes చూడండి, కళ్ళు మూసుకోకుండా ఆయన కళ్ళకేసి చూడండి. మీకు నేను చెప్తే కాదు, మీరు అది ఫేస్ చేసి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ప్రీవియస్గా ఇలా లేనండి అసలు. నార్మల్గా ఇప్పుడు నాకు జ్ఞానోదయం అవుతుందనమాట. ఓపెన్గా చెప్తున్నా నేను. ఆయన కళ్ళకేసి చూడండి. ఈ రమణ మహర్షి ఫోటో కానీ ఏదైనా మీకు దొరికితే తీసుకొని ఇంట్లో పెట్టుకోండి, చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడ చూపిస్తాను, ఈ రూమ్లో వచ్చేసి కంప్లీట్గా ఆయన ఉన్నప్పుడు యూజ్ చేసిన సోఫా కానీ బెడ్ కానీ అండ్ బిందెలు, చెంబులు, గ్లాసులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఈ రూమ్లో భద్రపరిచారనమాట. సో వాటిని కూడా దర్శించుకొని, నేను లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను, ఆయనకు ఆప్తమిత్రులైన శిష్యులని ఆయననే స్వయంగా మోక్షం ఇచ్చి ఇక్కడ సమాధులు అనమాట. సో ప్రతి సమాధి ఈ పైన శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారనమాట. ఇక్కడ మొత్తం అరుణాచలంలోనే స్పెషల్, మీరు ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయి. సో అట్లా ఉంటుంది అనమాట. అండ్ నేను గిరి ప్రదక్షిణ వ్లాగ్లో కూడా కొన్ని పాయింట్స్ అసలు మిస్ అయిపోయాను నేను. అండ్ చాలామంది అడిగారు, రోడ్డు లాగా ఉంటుందా, మట్టిలా ఉంటుందా, నడవచ్చా, ఆటోలో వెళ్ళొచ్చు అని. ఆటోలో కూడా వెళ్ళొచ్చు, హ్యాపీగా ఆటోలో కూడా తిరగవచ్చు. నడవాలి అని ఏం లేదు, ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే చాలు, మనసులో మనం మొక్కుకుంటా. సో ఇట్లా ఇక్కడ ఉన్నవన్నీ ఇదంతా రమణాశ్రమమే అండి. లోపల చాలా ఉంటుంది, ఇంకా నేను కొద్దిగానే చూపిస్తున్నాను. ఎక్కడికి స్టార్ట్ అవుతున్నాం ఏంటి, రమణాశ్రమంలో తినేసి ధ్యానం చేసి 3 ప్లేసెస్కి, ఆది అన్నామలై, మౌనస్వామి, పచ్చాయమ్మ, లాస్ట్కి విరూపాక్ష గుహలు. అది కూడా టైంని బట్టి విరూపాక్ష గుహలకు వెళ్దాం అనుకుంటున్నాం. అవి కూడా స్టెప్స్ ఎక్కాల, ఆల్మోస్ట్ 1 kilometer, గంట ఎక్కాలంట. చూద్దాం. ఫస్ట్ అయితే ఇట్లా స్టార్ట్ అయినాము. ఈ 3 places కూడా మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఆల్రెడీ. ఇక్కడ చాలా మంది చేస్తున్నారు. గిరి ప్రదక్షిణకు వెళ్ళే దారిలోనే ఈ 3 places ఉంటాయట. మేము మొన్న గిరి ప్రదక్షిణ నైట్ టైంలో చేసినాం కదా, అందుకే క్లోజ్డ్ ఆ టెంపుల్స్. అందుకే ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా ఆటో మాట్లాడుకునే పోతున్నాము. అయితే నడుచుకుంటూ పోవచ్చు, కానీ అంత ఓపిక లేదు మాకు. కాళ్ళు వలిగినాయి, మోకాళ్ళు వలిగినాయి ఆల్రెడీ. సో అట్లా చేతులు కూడా నొప్పులు. అసలు ఒక్క మెట్టు దిగాలంటే ఇట్లా బాడీ అంతా ఇట్లా పెయిన్ వస్తుంది. సో ఈ 3 temples అయితే కంపల్సరీ అంట విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కింద. సో దానికి వెళ్తున్నాం దర్శనానికి. మేము ఇంకా ఇలా ఆటో మాట్లాడేసుకున్నామండి. టెంపుల్స్ వచ్చేసి ఆది అన్నామలై టెంపుల్, పచ్చయమ్మన్ టెంపుల్, మౌనస్వామి టెంపుల్, విరూపాక్ష గుహలు అని అనుకున్నాము. పచ్చయమ్మన్ టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, మంచి డీటెయిల్స్ ఇస్తాను నేను ఇంకా. అండ్ ఈరోజు మా పౌర్ణమి కాబట్టి డిమాండ్ ఎక్కువ, 900 తీసుకున్నాడు మాకు. నార్మల్ డేస్లోనైతే మీరు 400, 500 వరకే అడగొచ్చు. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మౌనస్వామి. 365 days 24/7 కూర్చొని మొత్తం ఇట్లా బూడిదనే ఉంటుంది అనమాట బాడీ పైన. ఇక్కడ నేను ఫ్రీజ్ చేస్తాను, ఫోటో చూడండి. మేము వెళ్ళిన టైంకి ఆయన బ్యాక్ సైడ్ మాత్రమే కనిపించింది, మాకు ఫ్రంట్ ఫేస్ కనిపించలేదు. అండ్ ఫొటోస్ వీడియోస్ కూడా అలో చేయలేదు. నాకు ఫొటోస్ కానీ ఏమైనా దొరికితే నేను ఇక్కడ అటాచ్ చేస్తాను, చూడండి. ఈ స్వామికి భక్తురాలు క్రిస్టినా అని ఒక ఫారిన్ ఆమె. నేను ఇక్కడ ఫ్రీజ్ చేస్తాను. మేము చూసింది ఇక్కడ కూర్చుని ఉన్నారు. నేను ఆరో మార్క్ కూడా పెడతాను. ఆల్మోస్ట్ ఈయన 15 years నుంచి మౌనంలోనే ఉన్నారంట. అండ్ అప్పట్లో చాలా సేవ చేశారంట అండి, మా దేవాలయంలో విషయంలో కానీ భక్తులకి కానీ. ఇక్కడ నుంచి మళ్ళీ మేము నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఈరోజు జరిగిన మాకు అద్భుతం, అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే, మామూలుగా 2 times గిరి ప్రదక్షిణ, 2 times దర్శనం అని అనుకున్నాము. కాకపోతే మాకు తెలియకుండానే ఈరోజు ఈ టెంపుల్స్ని దర్శించుకుంటేనే మేము గిరి ప్రదక్షిణ కూడా చేసేసినాము ఆటోలోనే. అసలు ఎంత షాకింగ్ విషయం అంటే, అందుకే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసింది షేర్ చేస్తే ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది కదా అని అనిపించింది నాకు. అండ్ చాలామంది గిరి ప్రదక్షిణ చేసుకుంటూ కూడా ఈ టెంపుల్స్ తిరగవచ్చు. కాకపోతే ఏంటంటే మెయిన్ రోడ్లో నుంచి కొంచెం ఒక 1/2 kilometer లోపలికి నడవాలండి. అది ఒక్కటి కొంచెం ప్రాబ్లము. నడవాలనుకున్న వాళ్ళు మాత్రము గిరి ప్రదక్షిణ అండ్ ఈ టెంపుల్స్ కూడా మనం మార్నింగ్ టు ఈవినింగ్ దర్శనం చేసేసుకోవచ్చు. ఇది ఇంకా మస్ట్ విజిట్ టెంపుల్ ఆది అన్నామలై టెంపుల్. చాలా విశేషాలు ఉన్నాయండి, నేను మాత్రం కొన్నే చెప్తున్నాను. రమణ మహర్షి ఉన్నప్పుడు అంట, ఒక రోజు ఇక్కడ ధ్యానం చేసుకొని నైట్ ఇక్కడ నిద్ర తీద్దామని వచ్చినప్పుడు
ఇక్కడ దేవతలు తిరిగిరంట. సో అప్పుడు ఆయన అప్పటి నుంచి ఈ టెంపుల్లో నైట్ విజిట్ అనేది క్లోజ్ చేశారంట. సో ఇక్కడ దేవతామూర్తులు తిరిగినవి నైట్ ఆనవాళ్ళు కూడా గుర్తులు ఉన్నాయంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక నేను చూపించాను, హిల్ అనేది బ్యాక్ సైడ్లో ఒకటి కనిపించింది అరుణగిరి. ఇక్కడ నుంచి చూస్తే మనకు గణపతి మొహం ఆ రూపంలో ఆ కొండ అనేది కనిపిస్తుంది. చెప్పండి ఒకసారి, ఆది అన్నమలై టెంపుల్ స్పెషల్ మెయిన్ టెంపుల్ అన్న ఏం స్పెషల్? స్పెషల్ ఇస్ శివన్ టెంపుల్. మెయిన్ టెంపుల్ శివన్ అరుణాచలేశ్వర. ఫస్ట్ మెయిన్ టెంపుల్ నో. ఓకే ఓకే లేదు ఆది అరుణాచల్ టెంపుల్. ఓహో ఓకే. మెయిన్ టెంపుల్ I see a building is 100 years old. Main temple 300 years old. 300 years old. Okay. First temple is the temple. Next one main temple. First ఉన్నది ఆది అన్నమలై టెంపుల్. అదండి, విన్నారు కదా. మొదటిగా మనం ఇప్పుడు చూస్తున్న మెయిన్ టెంపుల్ కాదంట, ఆది అన్నమలై టెంపులే మెయిన్ టెంపుల్. అక్కడే అరుణాచలేశ్వరుడికి పూజలు జరిగేవంట. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న రాజగోపురం ఆ టెంపుల్ కట్టారంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ శివుడు, నేను ఇక్కడ ఒకటి స్క్రీన్ షాట్ పెడతా కుదిరితే. అరుణాచలేశ్వరుడు ఇట్లా పడుకొని ఉంటే ముఖస్థానం వచ్చేసి ఆది అన్నమలై టెంపుల్, వక్షస్థలం అంటే మిడిల్ భాగం వచ్చేసి ఇప్పుడు అరుణాచలేశ్వర టెంపుల్. అండ్ నెక్స్ట్ పాదస్థలం వచ్చేసి ఇంకొక లాస్ట్లో వీడియో ఎండ్లో చెప్తానని చెప్పాను కదా, అరుణగిరి నాథ టెంపుల్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాం మీ అందరికీ, ఒకవేళ మీరు గిరి ప్రదక్షిణ నడక ద్వారా చేయకుండా ఆటో మాట్లాడుకునే వాళ్ళైతే గిరి ప్రదక్షిణ చేస్తూ కూడా ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకోవచ్చండి. సో పనిలో పని మీకు మార్నింగ్ సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు ఈ టెంపుల్స్ విజిట్ అయిపోతుంది, గిరి ప్రదక్షిణ అయిపోతుంది. వీలుంటే ఆ రోజు నైట్ మనము అరుణాచలేశ్వరుడు దర్శనం కూడా చేసుకోవచ్చు. సో ఇట్లయితే బెస్ట్ ఆప్షన్ అండి. మాకు తెలియక మేము అట్లా చేసేసుకున్నాం కానీ, బట్ ఇప్పుడు మాత్రం మీకు చెప్తున్నా, నెక్స్ట్ ఎవరికైనా ప్లాన్ ఉంటే మాత్రము ఇది చెయ్యండి పక్కాగా. ఒకవేళ నడిచే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఇక్కడ దాకా రావచ్చు. కాకపోతే ఈ టెంపుల్స్ అనేవి ఇంకా కొంచెం రోడ్ నుంచి లోపలికి ఉంటాయి అనమాట. ఇక్కడ వరకు మీరు ఆటోస్లో కూడా మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ టు రోడ్ మీరు వరకు వెళ్ళేసి మళ్ళీ నడక అనేది స్టార్ట్ చేయవచ్చు. ఒక్కసారి మీరు ప్లాన్ కరెక్ట్గా వేసుకోండి. సో నాకు వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ మంచిగా ఇవ్వడానికే ట్రై చేస్తున్నా అండ్ కరెక్ట్గా ఇస్తున్నానని అనుకుంటున్నా. ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి. ఇప్పుడు మేము పచ్చయమ్మన్ టెంపుల్కి వచ్చినామండి. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, పక్కన ఒక హిల్ కనిపిస్తుంది, కొండ. నేను దీని గురించి చెప్తాను. ఈ టెంపుల్ ఏంటంటే పార్వతీదేవి కంచి కామాక్షి రూపంలో ఆ అమ్మవారు అక్కడి నుంచి ఇక్కడ తపస్సు చేయడానికి వచ్చిరంట మన గౌతమ మహర్షి ఆశ్రమంకి. సో అప్పుడు తను లేకపోతే అక్కడనే కూర్చొని తపస్సు చేస్తున్నాక కొన్ని డేస్కి గౌతమ మహర్షి వచ్చేసరికి ఒక అద్భుతమైన రూపం, మొత్తం పచ్చాభరణాలు, పచ్చని చీర, పచ్చని ఆ మొహము, ఆ రూపం అదంతా చూసి ఆశ్చర్యపోయి అప్పుడు పచ్చై అమ్మన్ అని పేరు పెట్టిరంట. సో అప్పటి నుంచి ఆ టెంపుల్ ఇలా నడుస్తుందనమాట. అండ్ ఇక్కడ మీరు ఇవన్నీ చూడొచ్చు. వీళ్ళందరూ ఎవరంటే అమ్మవారు కంచి నుంచి వచ్చేటప్పుడు తనతో పాటు వీళ్ళందరూ సప్తమునులు అని అంటారు, సైనికులు అనుకోవచ్చు. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్కరు ఆయుధం ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా ఉంటాయి ఇక్కడ, లోపల కూడా ఉంటాయి, మాకు లోపల అలో చేయలేదు. అండ్ పక్కన ఏనుగుల బొమ్మలు, గుర్రాల బొమ్మలు, అవన్నీ అంటే తనతో పాటు సైనికులు వాటిపైన వచ్చిరు అని గుర్తుగా అవన్నీ ఇట్లా పెట్టిరు. చాలా అంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే పచ్చబొట్టు అండి. మీరు వెళ్ళినప్పుడు ఇది తీసుకోండి. అది తీసుకొని మనం దేవత దగ్గర, విగ్రహం దగ్గరనే పూజ చేసి ఇస్తారు. ఒకప్పుడు ఏమైనా వ్యాధులు వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కుకొని బొట్టు పెట్టేవాళ్ళంట. సో అది స్పెషల్ అండి. ఇందాక ఒకటి కొండ కనిపించిందని చెప్పాను కదా, సో అది శివుడు, అరుణగిరి పక్కనే అమ్మవారు పార్వతీదేవి, శివ పార్వతులు అని ఈ టెంపుల్కి మరొక అంటే ఒక పేరు అన్నమాట, అట్లా అంటుంటారు. నిన్న విరూపాక్ష గుహలు మిస్ అయినాం కదా, నైట్ అయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కుతున్నాం మేము. 1 అవర్ పడుతుందంట పైకి ఎక్కడానికి. మొత్తం పైకి నిన్న అంతా అరుణగిరికి, మళ్ళీ ఈరోజు ఇట్లా ఎక్కుతుంటే చుక్కలు అనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, అరుణాచల యోగా. ఇట్లా అరుణాచల యోగా వీఆర్ ప్రొవైడింగ్ బేసిక్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్డ్ లెవెల్స్ ఇన్ యోగా. ఓహో, ఇది యోగా సెంటర్, యోగా ఆశ్రమంలా ఉంది. అయితే లేదు, అక్కడ నుంచి ఎక్కొచ్చినాము. ఓ మై గాడ్, ఇక్కడ పైకి పోయినాక ఇంకా కోతులు ఉంటాయట. ఇట్లా బ్యాగ్స్ని మొత్తం కవర్ చేసుకున్నాము.
సో ఫైనల్లీ టైం ఉంటుందో ఉండదో అని అనుకున్నాం, కానీ మా అక్కనైతే పక్కగా విరూపాక్ష గుహలు విజిట్ చేయాలి అని అనుకుంది. సో ఇది మళ్ళీ 1 hour ఇట్లా స్టెప్స్ ఉంటాయి, దీనికి 2 ways ఉంటాయి. రమణాశ్రమం నుంచి స్కందాశ్రమం చూసుకొని విరూపాక్ష చూసుకొని కిందికి దిగవచ్చు, వెస్ట్ గోపురం వస్తుంది. లేదు అంటే ఓన్లీ విరూపాక్ష గుహలకి వెళ్ళాలనుకుంటే మాత్రం వెస్ట్ గోపురం దగ్గర ఎవరిని అడిగినా మీకు చెప్తారు. అండ్ ఇక్కడ టైమింగ్స్ చూడండి, నోట్ చేసుకోండి. అండ్ లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్. మేము ఈ గుహలోకి వెళ్ళాక దడిల్లు అన్నదండి, రియల్గా చెప్తున్నా. చాలా చిన్న గుహ. రమణ మహర్షి ఇక్కడనే 17 years ధ్యానం చేసుకున్నారంట. అండ్ ఈ నేమ్ ఎలా వచ్చిందంటే, ఒక సాధువు పేరు విరూపాక్షుడంట. అతని సమాధి చేసిన తర్వాత అసలు అనుకోకుండా అదంతా బూడిదగా మారిందంట. అండ్ ఇక్కడ లోపల ఒక రాయి మంచం రూపంలో ఉంటుంది. నేను దొరికితే ఇక్కడ పిక్స్ పెడతా అండి, లోపల మాకు అలౌ చేయలేదు. సో అది మెయిన్ స్పెషల్ అన్నమాట. ఆ రాయి పైన ఇప్పటికీ రమణ మహర్షి ఫోటో ఉంటుంది. అండ్ సమాధి అట్లా ఉంటుంది అనమాట. ఒక దీపం ఉంటుంది, విపరీతమైన వేడి ఉంటుందండి. మేము ఒక 3 to 4 minutes ఉన్నాము. చెమటలు మొత్తం ఇట్లా కారిపోయినాయి, మొత్తం తడిచిపోయినాం మేము ఇంకా. అండ్ ఇంకొకటి ఏంటంటే, అది ఇట్లా వంగిపోయి లోపల కూర్చోవాలి. మేము ఎవ్వరు ఉండరు కావచ్చు అని అనుకుని లోపలికి వెళ్ళి ఇట్లా కూర్చున్నాము. చుట్టూ చూసేసరికి మొత్తం గుహ ఉంటుంది, చీకటి ఉంటుంది, దల్లుమన్నది. ఫారినర్స్ నార్మల్గా కొంతమంది ధ్యానం చేసుకునే వాళ్ళందరూ కూర్చొని ఊగిపోతున్నారు. అంటే ఆ శివుడి ధ్యానంలో ఊగిపోతున్నారు. ఒక్కొక్కరు జడలు ఇట్లున్నాయి, హెయిర్ లీవ్ చేసేసుకొని ఇట్లా వాళ్ళని చూసే రియల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత భయపడ్డాము. బయటకు వచ్చి కామ్గా కూర్చొని కాసేపు ధ్యానం చేసినామండి. అంత భయం వేసింది. కానీ ఖచ్చితంగా ఒక 2-3 minutes అయినా లోపల కూర్చోవాలండి. ఏదో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి అయితే వస్తాయి. అలా కిందికి దిగే దారిలోనే. అండ్ ఇంకొక మంచి ముచ్చట ఏంటంటే, పౌర్ణమి రోజు 10 అడుగులకి 50 అడుగులకు ఒక అన్నదానం జరుగుతుందండి. అసలు ఫుడ్ ఎట్లా ప్రసాదం పెడతారంటే, మేము మార్నింగ్ రమణాశ్రమంలో తిన్న ఫుడ్ ఆకలి దంచేస్తుంది. ఈ 1 hour మళ్ళీ స్టెప్స్ ఎక్కేసరికి మళ్ళీ కిందికి వెళ్ళి ఎక్కడ తినాలిరా అని అనుకుంటున్న టైంలోనే ఊట మాడిదిరంటే అన్నం తిందురండమ్మ, భోజనం చేస్తురండి అని పిలిచారు. ఎంత కమ్మగా అనిపించిందో. ఇట్లా షెడ్లోనే పెడుతున్నారండి. ఎంత అంటే అసలు హ్యాపీగా అనిపించింది. ఎగ్జాక్ట్ వెళ్ళేటప్పుడు ఇక్కడనే వీడియో తీసిన నేను, అనుకోకుండా మళ్ళీ ఇక్కడనే ఆగిన. అరుణాచల్ అయ్యే యోగా ఎగ్జాక్ట్గా 5కి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడే ఆగుండే. ఇక్కడ నుంచి చూస్తుంటే డైరెక్ట్గా అక్కడ మన అరుణాచల్ మెయిన్ గోపురాలు ఉంటాయి కదా, ఆ గోపురాలు అనేవి కనిపిస్తున్నాయి. హలో. సో మేము మళ్ళీ కిందికి స్టార్ట్ అయిపోయాము. అసలు కాళ్ళు విపరీతంగా లాగుతున్నాయి. అండ్ ఇంకొక 3-4 temples కూడా మేము ఈ విరూపాక్ష కేవ్స్ ఎక్కే దారిలోనే దర్శనం చేసుకున్నాము. కాకపోతే వీడియోస్ తీయలేదు, ఎందుకంటే విపరీతంగా కోతులు ఉంటాయండి. అందుకే హ్యాండ్ బ్యాగ్ను కూడా లాగేసుకుంటాయి అనమాట. అందుకే ఇట్లా చున్నీని మొత్తం కట్టుకొని కవర్ చేసాము. సో ఫోన్ కూడా బయటకు తీయలేమన్నమాట. నేను పుండి స్వామి గురించి డే 1 Day 2 వ్లాగ్లో చెప్పాను. మేము ఒక ప్లేస్కి వెళ్ళినాం, కలశపాకం అనేసి. సో ఆ పుండి స్వామి ఇది కూడా ఈ కొండపైన, అంటే ఈ విరూపాక్ష కేవ్స్కి ఎక్కే దారిలోనే ఒక టెంపుల్ ఉంటుంది. సో అక్కడి నుంచి పుండిస్వామి కూర్చున్న ప్లేస్ నుంచి డైరెక్ట్గా ఇలా చూస్తే రాజగోపురం కనిపిస్తుంది అండి. అసలు అది సూపర్ వ్యూ. అది మిస్ అయిపోయింది, నేను ఫోటో తీయలేకపోయినా. సో అది. అండ్ ఇంకొకటి కొలను ఉంటుంది, పార్వతమ్మ దేవి ఏదో సంథింగ్ అక్కడ కొలనులో ఒకటి ఏమో గుర్తులు ఉంటాయంట అండి. అది కూడా ఒకటి. అక్కడ కూడా ఫుల్ విపరీతంగా కోతులు ఉన్నాయి. సో ఏం తీయలేకపోయినా నేను. అవి కూడా కంపల్సరీ మస్ట్ విజిట్ ప్లేసెస్ అనమాట. ఇంకా ఎవరికైనా తప్పకుండా చూడవలసిన ప్లేసెస్ నేమ్స్ ఇంకా క్లియర్గా కావాలనుకుంటే కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా కమెంట్ బాక్స్లో నోట్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అందరూ హ్యాపీగా వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఇట్లా రోడ్డుకి వచ్చేసినాము. ఇదే ఇంకొక వే అన్నమాట పైకి వెళ్ళడానికి. రమణాశ్రమం నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఆటో మాట్లాడుకొని మేమున్న శేషాద్రి ఆశ్రమంకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూస్తే 3 గోపురాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక గోపురం, ఇక్కడ ఒక గోపురం, పక్కన ఇంకో గోపురం. ఇలా ఉండరా, వాళ్ళు రాలేదు. మా వాడు ఆటో మాట్లాడుతున్నాడు. అండ్ లాస్ట్లో ఒక టెంపుల్ గురించి చెప్తానన్నాను, అరుణగిరి నాథర్ టెంపుల్. నేను ఇక్కడ పిక్ పెడతాను. అరుణాచలేశ్వరుడు ఇట్లా గిరి పైన పడుకొని ఉంటే పాదస్థలంలో ఈ టెంపుల్ ఉంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్. మాకు ఈ రోజు నైట్ ట్రైన్ ఉండడం వల్ల మాకు టైం లేక మేము ఆ టెంపుల్ని మిస్ అయిపోయినాము. కాకపోతే మీరు ఆటో వాళ్ళకి మాట్లాడుకోండి, ఈ టెంపుల్స్ నేమ్స్ అన్నీ వాళ్ళు అన్నీ చూపిస్తారనమాట. అండ్ మా ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే, ఈరోజు పౌర్ణమి. అనుకోకుండా ఆటోలోనే గిరి ప్రదక్షిణ చేసేసినాము. ఇట్లా రాజగోపురం దగ్గరికి వచ్చేసి ఆటో
ఎక్కేసి మళ్ళీ మేము ఉండే శేషాద్రి ఆశ్రమంకి వచ్చేసినాం అనమాట. మేము ఇన్ని డేస్ ఉన్నా కూడా అసలు ఒక్కటి కూడా కొనలేదు, అసలు షాపింగే చేయలేదు. మామూలుగా నేను చాలా తక్కువ చేస్తా, కాకపోతే ఇంక ఈ రోజు వెళ్ళే రోజు కదా, అండ్ శ్రీయు రాలేదు అండ్ మా అక్క వాళ్ళ చిన్న బాబు కూడా రాలేదు. వాళ్ళిద్దరి కోసం ఏమన్నా తీసుకుందాం అనేసి ఇక్కడ ముంగట ఆగినాము. మేము ఎక్కింది ఆ కొండనే. ఆటోలు వెళ్తుంటే కూడా ఆ కొండ కనిపిస్తుంటే అమ్మో అంత పెద్ద కొండ ఎక్కినావా, అంత పెద్ద కొండ ఎక్కినావా, గుర్తుంచుకో మేమే ఎక్కింది. సో అలా ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ మంచిగా దర్శనాలు చేసుకున్నాము. అండ్ నేను కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినానే అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. రియల్గా చాలా నాకే గ్రేట్గా అనిపిస్తుంది. మేము ఇంకా లగేజ్ ప్యాకింగ్ చేసుకోలేదు, నైట్ ట్రైన్ ఉంది. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్లో మాకు బడ్జెట్ ఎంత అయింది, ఎన్ని డేస్ వెళ్తే మస్ట్ విజిటింగ్ ప్లేస్ అనేవి కవర్ చేయొచ్చు, మేము రూమ్కి ఎంత పే చేసినాము, అండ్ రూమ్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇస్తాను. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వ్లాగ్ కింద కమెంట్ చేయండి, సో ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో పెద్ద బిస్కెట్ అయింది మాకు బ్యాక్ టు హైదరాబాద్ వచ్చే దాంట్లో. సో ఇవన్నీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.